మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో హోరాహోరీ మీరు చూస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారా అని కొంతమంది. ఇవాళ డబ్బులు ప్రధానం కాదు, రాజకీయ విలువల డబ్బు ప్రధానం. ఇవాళ నోటుకు ఓటు నమ్ముకుంటే జరగబోయేటటువంటి నష్టం, గ్రామాభివృద్ధికి నష్టం జరగబోతున్నది. ఓటుకు నోటు వేయడం వల్ల జరగబోయేటటువంటిది అవినీతి తప్ప మరొకటి కాదు. అవినీతిని గెలిపిస్తారా లేక ప్రజాపక్షాన పోరాడుతున్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా? మీరు ఏం చేసిందో మనం అర్థం చేసుకోవాలి. పంచాయతీల పేరుతోటి డిపాజిట్లు పెట్టి కాజేసినటువంటి చరిత్ర ఉన్నది. పట్టాలు ఇప్పిస్తులని లేకపోతే ఇంకా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వేల రూపాయలు, లక్షల రూపాయలు దండుకున్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది. ఒక సర్పంచ్ అభ్యర్థి అయితే ఇలా మోసం చేసి ఆ మోసానికి ప్రజల నుంచి ఇలా వేరు పడిపోయి ఈ గ్రామంలో ముఖం చూపినటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కుల సంఘాల పేరుతోటి ఇలా కుల సంఘాలు మన కులవంత ఒకటి, మన కులానికి మనం ఓటేసుకోవాలని చెప్పి ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అట్లా కుల సంఘాలు గతంలో కులాలకు ఏం చేసినాయి, కుల సంఘాలుగా నిలబడ్డటువంటి అభ్యర్థులు, లీడర్లు కులాలకు ఏం చేసినాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలా పేద ప్రజలకు బుక్కలు పోలే కంబాలపల్లి గ్రామం ప్రజలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక 2 రోజులలో జరగబోతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో రకరకాల ఎత్తుగడలతోటి, రకరకాల ప్లాన్లతోటి అధికారంలోకి రావాలని చెప్పి డబ్బు సంచులు చేతబట్టుకొని ఇలా ప్రయాణిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మనం చూస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా మనం పాలకవర్గ పార్టీలను కింది నుంచి పైదాకా మనం గెలిపిస్తున్నాం. అయినా మన సమస్యలు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్న విధంగా తయారైంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. కానీ పార్టీలే ఒక ప్రథమ స్థానానికి వచ్చేసి డబ్బు సంచులు కుమ్మరించి ఇలా ఓటుకు 2,000, 3,000 కూడా ఖర్చు పెట్టి ఇలా కంబాలపల్లి గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించేటందుకు కూడా ఇలా వెనకాడకుండా ఇలా ధనవంతులు ఉన్నారు. ఎవరు కూడా డబ్బు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తాను అంటే మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. డబ్బులు ఖర్చు పెట్టాడు ప్రజాసేవ చేస్తాడా అనేది మనం ఆలోచించుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టి దానికి 10 ఇంతలు సంపాదించేందుకు ఇలా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇలా ఏ వర్క్ వచ్చినా అది నాణ్యత లేకుండా వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఇలా డబ్బులు వెచ్చిస్తేటువంటి స్థితి ఉన్నది. ఈ ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా మరి కత్తెర గుర్తు కావాలి అభ్యర్థికి, అదేవిధంగా 6 వార్డులలో మనం 4వ వార్డుకు మరి కాలవేని రమణ చెత్త, 5వ వార్డుకు కమికూర సేవత, 6వ వార్డుకు రైళ్లు, 7వ వార్డుకు రేఖ శ్రీనివాసరావు, 8వ వార్డు సేమ్ సందీపల్లి ఇళ్ళు. ఈ 6 వార్డులను గెలిపించుకొని సర్పంచ్ గెలిపించుకోవాల్సిందిగా కంబాలపల్లి ప్రజలకు, ఓటర్ల భాషలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. కనుక మీ విషయాన్ని దృష్టి ఉంచుకోవాలని ఈ ఎన్నికల సందర్భంగా ఏం మాట్లాడినా అది గందరగోళం ఉంటుంది. ఏదైనా నీతిగా, ధర్మంగా ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధి ఖర్చు పెట్టే పార్టీ లెక్కలు చెప్పడానికి కానీ, అదేవిధంగా కంబాలపల్లిలో గెలిస్తే గ్రామ అభివృద్ధి కమిటీ కూడా పార్టీకి ముగ్గురు చొప్పున అన్నా మీ ఓటు ఎవరికి కత్తెర గుర్తుకే
కామ్రేడ్స్ అందరూ కూడా